ఏవండోయ్! ఇంట్లో అసలు టిఫిన్‌కి ఏం లేనప్పుడు మీరేం చేస్తారో చెప్పండి? నేనైతే అర నిమిషం కూడా ఆలోచించకుండా అట్లేసేస్తాను. అదేనండి కొంతమంది రవ్వ దోస అంటారు. ఇంకొంతమందేమో ఇన్‌స్టాంట్ దోస అంటారు. మనం పెట్టుకోలే గానీ చాలా రకాల పేర్లుంటాయిలెండి. సర్లేండి ఇంక ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు గోధుమ నూక, అరకప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉంటే వరిపిండి కూడా వేసుకోవచ్చు. భలే క్రిస్పీగా వస్తాయి. నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేస్తున్నా. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఫైనల్‌గా జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా పల్చని కన్సిస్టెన్సీలో కలుపుకొని గ్లాస్‌తో వేడి వేడి పెనం మీద అట్లు వేసేసుకోవడమే. దీనికి కాస్త నూనె ఎక్కువే తగిలించాలండోయ్. తర్వాత రెండు వైపులా దోరగా కాల్చుకొని ప్లేట్‌లోకి వేసేసుకోవడమే. నెక్స్ట్ అట్టు వేసేటప్పుడు పిండి బాగా కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పైకి తేలిపోయి పిండి అడుక్కి వెళ్ళిపోతుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్. ఇవాళ అట్లు వేసేటప్పుడు ప్యారలల్‌గా చట్నీ కూడా చేసేసాను. పెనం మీద మిరపకాయలు కాల్చేసాను. కొబ్బరి చట్నీ కాబట్టి ఇంకేం వేయించే పని లేదని పెనం మీద మిరపకాయలు వేయించేసి ముక్కలు కోసేసుకొని చట్నీ చేసేసుకున్నాము. ఈ అట్లు విత్ కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్. బట్ వరిపిండి వేసుకొని ఉంటే ఈ అట్లలో ఇంకా బాగుండేది క్రిస్పీగా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందా? అయితే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.